వైసీపీకి వ్యతిరేకంగా అమరావతి రాజధాని మహిళా రైతులు నిరసన చేపట్టారు. అమరావతిపై సాక్షి మీడియా ద్వారా వైసీపీ విష ప్రచారం చేస్తుందంటూ తుళ్లూరులో రాజధాని రైతులు మహిళలు ఆందోళన నిర్వహించారు. సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలంటూ తుళ్లూరు పీఎస్లో ఫిర్యాదు చేశారు. తుళ్లూరు ఉద్యమ శిబిరం నుంచి పీఎస్ వరకు రైతులు ర్యాలీ నిర్వహించారు. అమరావతిలో మహిళలు అలాగే రైతుల ర్యాలీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ 2 రోజుల క్రితం సాక్షి ఛానల్ వేదికగా అమరావతి రైతుల్ని అమరావతి మహిళలను ముఖ్యంగా కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై అమరావతి మహిళలు కన్నీరు పెడతా ఉన్నారు. ఇంత నీచంగా ఏ విధంగా మాట్లాడతారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో అమరావతిని చంపడంతో పాటు తమ పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేశారు. ఇప్పుడు తమపైన నిందలు వేస్తున్నారని కూడా తీవ్రంగా మండిపడతా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో అతనితో పాటు సాక్షిలో ప్రసారం చేసిన కొమ్మినేని అలాగే భారతీరెడ్డి వెంటనే 24 గంటల క్షమాపణ చెప్పకపోతే వారి ఇళ్లను ముట్టడిస్తామని కూడా చెప్తున్నారు. మనతో పాటు చాలామంది మహిళా రైతులు ఉన్నారు. మరి చెప్పండి, ఈరోజు ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఈరోజు పోరాటం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ ఏ రకంగా అయితే అమరావతి ఉద్యమంలో మమ్మల్ని అప్పట్లోనే అవమానించి మమ్మల్ని వెనకలాగాలని చూసినా కూడా ఆ రోజు ఇట్లాంటి వ్యాఖ్యలను కూడా తిప్పికొట్టి ఏ రకంగా అయితే 1631 రోజు ఉద్యమం చేసి వాళ్ళని ధీటుగా ఎదుర్కొన్నాము. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ మీద వచ్చే కేసుల్ని డైవర్ట్ చేసుకోవడం కోసం ఒకటి ఏదన్నా బురద పూస్తే అమరావతి కడుక్కుంటా ఉంటుంది, మన పనిలో మనం ఉంటాం అనుకుంటున్నారు. అట్లాంటి బురదే మా మీద పుయ్యాలని చూస్తే ఆ బురదలో మిమ్మల్ని తొక్కేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకేం ఇప్పుడు అప్పుడు ఉద్యమం కొత్త ఏమో కానీ ఇప్పుడేం ఉద్యమం కొత్త కాదు. మీ సాక్షి ఛానల్ ముయ్యించడం కొత్త కాదు. ఇదంతా కూడా చేయడానికి మేము సిద్ధపడి ఉండే మరి ఈ రకంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కృష్ణరాజు గారి ఇంట్లో వాడి పెళ్ళాం సెక్స్ వర్కర్ అయ్యి ఉంటుంది, వాడికి ఎయిడ్స్ వచ్చే ఉంటుంది. ఆల్రెడీ ఆ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అదే విధంగా అమరావతి రైతులు అమరావతి మీద విషం చెప్పితే ఇంతకు ముందు తమ అమరావతి రైతులను తిట్టిన వాళ్ళ కల్లా పోస్టులు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ సాక్షి ఛానల్ కూడా అట్లానే చేసేది. అదే విధంగా మాకు కూడా పోస్టులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకేనా కట్టబెడతాడు అంటున్నాడు. ఇస్తాడయ్యా, నీకు కూడా మంచి పోస్టే ఇస్తాడు. తను జైలుకు పోతా నిన్ను కూడా తోడు తీసుకెళ్తాడు. అందుకే నువ్వు అట్ట వ్యాఖ్యలు వాగావు. ఆ వ్యాఖ్యలకు తీటుగా నిన్ను గనక 24 గంటల్లో అరెస్ట్ చేసి నీకు తగిన శాస్తి చెప్పకపోతే మేము ఉద్యమం అనేది ఉధృతంగా చేస్తాం. ఎవరేం చేసినా కానీ మా మనోభావాలు దెబ్బతిన్నాక మమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు.